హాయ్ మామ, రీసెంట్ ఓటీటీలో రిలీజ్ అయిన ది మట్కా కింగ్ సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఫ్యామిలీస్తో చూడద్దు మామ, అదొక్కటే సజెషన్. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, సినిమాలోని మన హీరో ఒకరి దగ్గర గుమస్తాగా పనిచేస్తుంటాడు. తనకు కొన్ని మనీ ఇష్యూస్ వచ్చి సొంతంగా వ్యాపారం పెట్టుకుని ఎలా రాజులాగా ఎదిగాడు. ఇదే టోటల్ స్టోరీ. ఇది కొంచెం పుష్ప రిలేటెడ్ స్టోరీ లాగా అయితే అనిపించింది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ డ్రాప్, ఇది ఒక 1960s ఆ బ్యాక్ డ్రాప్లోని ఒరిజినల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేశారు. సో ఆ బ్యాక్ డ్రాప్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులోని విజయవర్మ గారి యాక్టింగ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా అంటే చాలా బాగుంది. 8 ఎపిసోడ్స్, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లోని ఇచ్చిన చిన్న చిన్న ట్విస్ట్ ఓకే బాగానే ఉన్నాయి అని ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇది రియల్ ఇన్సిడెంట్స్ అని తెలుసు కానీ చాలా రా అండ్ రస్టిక్గా తీశారు. కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ అబ్బో చాలా దారుణంగా ఉంటాయి. సో పర్లేదు, వెబ్ సిరీస్ నేను ఇలా చూడగలను బాగానే ఉంటుంది అనుకుంటే సింగిల్గా వెబ్ సిరీస్ చూడండి, మీకు నచ్చొచ్చు. ఈ వెబ్ సిరీస్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మావ.